జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిపై విచారణలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 26 మందిని పొట్టన పెట్టుకున్న 4 టెర్రరిస్టులకు పాక్ సైన్యంతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు బయటపడుతున్నాయి. పాకిస్తాన్కి కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇవ్వనుంది. భారత్ గగనతలంపై పాక్ విమానాలు ప్రయాణించకుండా నిషేధం విధించే ఆలోచనలో ఉంది. జమ్మూ కశ్మీర్ పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు పాక్ సైన్యంతో లింకులు ఉన్నట్లు బయటపడుతోంది. 26 మంది టూరిస్టుల్ని చంపిన 4 ఉగ్రవాదుల్లో ఒకడైన హషీం మూసా పాక్ మాజీ సైనికుడేనని తేలింది. పాక్ ఆర్మీలో పారా కమాండోగా పనిచేశాడని దర్యాప్తులో స్పష్టమైంది. ప్రస్తుతం హషీం మూసా కరడుగట్టిన టెర్రరిస్ట్ గా మారినట్లు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ గుర్తించాయి. పాకిస్తాన్ లష్కర్-ఏ-తోయిబాతో కలిసి హషీం మూసా పనిచేసినట్లు కనిపెట్టారు. లష్కర్-ఏ-తోయిబా మాస్టర్ మైండ్ హషీం మూసాను కశ్మీర్ కు పంపినట్లు చెబుతున్నారు దర్యాప్తు అధికారులు. పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లష్కర్లోకి హెల్పర్ గా వచ్చినట్లు సమాచారం. పాక్ పారా కమాండోలకు అత్యాధునిక శిక్షణ ఇస్తారు. వీళ్లంతా కోవట్ ఆపరేషన్లో దిట్టలు. ట్రైనింగ్ లో వీరిని మానసికంగా, శారీరకంగా బలంగా తయారు చేస్తారు. దాడుల్లో ఎత్తుగడలు కూడా నేర్పిస్తారు. అత్యాధునిక వెపన్స్ వాడడం, నేరుగా కొట్లాడడంలో వీళ్లు స్పెషలిస్టులు. మూసాతో పాటు మరో 2 ఉగ్రవాదులు జునైద్ భట్, అర్బాజ్ మీర్ కూడా పాక్ లోనే ట్రైనింగ్ తీసుకున్నట్లు గుర్తించారు అధికారులు. ఈ 4 టెర్రరిస్టులు పహల్గామ్ చేరుకునేందుకు దాదాపు 22 గంటలు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. కోకెర్నాక్ అడవుల నుంచి బైసరన్ లోయ దాకా నడుచుకుంటూ వచ్చినట్లు తెలుస్తోంది. 4 ఉగ్రవాదుల ముఠా కోసం భారత సైన్యం వేటాడుతోంది. 4 సార్లు త్రుటిలో తప్పించుకున్నారు. రేపోమాపో ఈ నరరూప రాక్షసుల్ని మట్టుబెట్టడం ఖాయమంటున్నారు ఆర్మీ అధికారులు. భారత్ గగనతలంపై పాక్ విమానాలకు బ్రేక్ వేసే ఆలోచనలో ముందుకు వెళ్తోంది కేంద్రం. పాకిస్తాన్ తన గగనతలంపై ఇండియన్ విమానాల రాకపోకలపై ఇప్పటికే నిషేధం విధించింది. పాక్ విమానయాన సంస్థలకు గగనతలాన్ని మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ విమానాలకు నో ఎంట్రీ బోర్డు పెడితే పాక్ ఎయిర్లైన్స్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. దూరంతో పాటు ఖర్చు పెరుగుతుంది. పాక్ విమానాలు కౌలాలంపూర్, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే మన ఇండియా ఎయిర్ స్పేస్ ని దాటాల్సిందే.